ఫస్ట్ మీటప్. అన్‌అఫిషియల్‌గా అయితే చాలా జరిగినాయి. ఇది చెప్పడానికి వచ్చావా? యాహ్! అరే సరే. అమ్మాజీ మాట్లాడరా! ఎమర్జీగానే అయితే మీకు ఇంట్రొడ్యూస్ క్లియర్ అయితే బ్రో. చేస్తాను. ఈడు కొత్త అంటే యూట్యూబర్. కొత్త పిట్ట. వీఐపీ. నేనొక వీఐపీని బ్రో. వీవీఐపీ. వెరీ ఇంపార్టెంట్ పనిలేనోడు. అంటే అదే. థాంక్ యూ. థాంక్ యూ. హ్మ్. అరే నీ ఛానల్‌కి ఓకే టాక్సీ బాయ్ ఏం చేద్దాం మన రేంజ్‌లో ఈరోజు? నాకు గేమ్ గురించి ఏం తెలీదు. మీ ఇద్దరు చెప్పడమే. తీసుకొచ్చారంతే తీసుకొచ్చారు. నాకు కూడా అంత ఐడియా లేదు. అందుకే అడుగుతున్నాను ఏం చేద్దామని. అయితే మన దేవుడు ఈడే. అయ్యా నువ్వే బ్రో నేను చెప్పాలయ్యా. ట్యుటోరియల్ ఒకటి చూసొచ్చా. హ్మ్. అయ్యా నేను ట్యుటోరియల్ ఒకటి చూసొచ్చా అయ్యా. మంచిదయ్యా. దండి లోపలికెళ్ళి ఏదో ఒకటి చేద్దాం. ట్యుటోరియల్ వచ్చి గేమ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన ఆ! రేంజ్‌కి సంబంధించిన టూర్ అయితే చూపిస్తాను. యాహ్! ప్రస్తుతానికైతే రేంజ్ లోపల ఇంపార్టెంట్ విషయాలైతే ఏం లేవు. హ్మ్. ఇదంతా మనమే బిల్డ్ అయితే చేసుకోవాలి మన ఓన్‌గా. హ్మ్. సో స్టార్టింగ్‌లో మనకి ఇక్కడ ఒక హౌస్ అయితే ఇచ్చారు. ఇది ఎప్పుడు కూలిపోద్దో కూడా తెలీదు. సో లోపలికైతే వెళ్దాం. బ్రో సో రిస్క్ బ్రో. ఇక్కడ వద్దు వద్దు. వాటర్ ట్యాంక్ ఏదో ఉంది ఫ్రెండ్స్. సో దీని లోపల వాటర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుగానే వస్తే ఇక్కడ ఫుడ్ అయితే ఉంది. అండ్ ఈ ఫ్రిడ్జ్ పనిచేస్తది అయితే నేనైతే అనుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఒక లెటర్ లాంటిది ఏదో ఉంది. ఓకే ఫ్రెండ్స్. సో అంతా కలిపేసి రాసేసారు. సో దీని లోపల ఏముందో కూడా ఎవరికీ తెలీదు. ఓకే దాన్నైతే అక్కడ పెట్టేద్దాం. బ్రో నీకోటి తెలుస్తలేదు. అరే ఇక్కడ ఒక డోర్ ఉండాలి లేదురా? ఏమో అయ్యా నాకు తెలీదు. తెలీదయ్యా. గుర్తులేదు. మర్చిపోయాను. కాదు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు డోర్ ఉంది. ఇప్పుడేంటి లేదు. లోపలికెళ్ళి అడగాలి. నిన్ను అడగాలి ఇప్పుడు. డోర్ ఏదిరా? డోర్ ఇచ్చావరా నువ్వు? లో కాదే లోపలికి వెళ్ళేటప్పుడు ఉంది డోర్. ఇప్పుడు లేదు. డోర్ ఏదిరా? ఎక్కడ ఉందిరా? అదేగా. అదేగా. సరే ఆ విషయం పక్కన పెట్టండి ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే ఇక్కడ స్క్రాప్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. హ్మ్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అవునవును. ఫ్యాన్ అయితే పడిపోయి ఉంది. చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ స్క్రాప్ అంతా క్లియర్ చేయాలి. కాకపోతే అది ఎలా క్లియర్ చెయ్యాలో మనకంత ఐడియా అయితే లేదు. ఓకే మన ఎమర్జీ బ్రో అయితే చేస్తున్నాడు. ఓకే అయితే మనం కూడా ఓకే. చేద్దాం ఏదో పని. ఏంటి ఏం లేదు. అరే నాకేదైనా అరే నాకు ఉంచండ్రా ఏదో పని. అయ్యా అంటే కష్టమే అయిపోయింది. బ్రో. అది కాదు. ఓకే ఫ్రెండ్స్ మనం పని చేద్దాం. ఇక్కడ మన ముందు ఏదో ఉంది. సో దీనైతే ఇక్కడ నుంచి రిమూవ్ చేయడానికి అయితే చూద్దాం. చెయ్యి అరే ఫస్ట్. టాసిక్కో కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్. టాసిక్కో మీ ఆడియన్స్కి ఏం చెప్పవా? ఆడియన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అది అయిపోయింది. హ్యాపీ సంక్రాంతి గైస్. అది ఇంకా రాలేదురా. హ్యాపీ రాజ్యసభ. దానికి కొంచెం టైం ఉందిలే. 2 రోజులే కదా. అరే ఈ హౌస్ కూడా తీసేద్దామా? ఎందుకు ఇది అడ్డంగా ఇక్కడ? బ్రో ఒక్కసారి చూడండి ఇటు. చెప్పరా. చెప్పరా. మీరు ఇప్పుడు అంటే ఇది తెలుసా మీకు స్టోరీ? గేమ్ స్టోరీ? గేమ్ స్టోరీ అయితే లేదు తెలియదు bro, కానీ నాకు తెలీదు, సగం చెప్పు. సగం తెలుసు. అంటే ఇది మన తాతది అన్నట్టు. ఓకే. ఓ ఎవరి తాత. తాత అని అడగకండి. మన ఏది ముగ్గురు రాజా తాత. షాప్ లో ఉంటాడు ఆ తాతేనా? కొద్దిసేపు అనుకోండి. ఆ తాతది అన్నట్టు ఇది. ఓకే. ఆ, అయితే తాత ఏమంటాడంటే అతను చనిపోతాడు అనుకుంటా నాకు తెలిసి. ఓకే. చనిపోయే ముందట మనకి ఇల్లు ఇచ్చిపోతాడు. అంటే ఫామ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మనకి. దాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఓకే గైస్ ఈ స్టోరీ అయితే బాగా చెప్పాడు కానీ నాకు ఒక మొక్క అర్థం కదా. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమనుకోను నేను. అర్థం కాలేదా? అర్థం కాలేదరా. అంత క్లియర్ గా చెప్పాడు కదా రేడు. అదే అర్థం కాలేదని చెప్పి క్లియర్గా చెప్పాను కదరా నేను కూడానే. గైస్ ఇదైతే ర్యాన్సిమ్లర్ ఫస్ట్ టైం ఆడుతున్నాం కదా. మీకు మైండ్ క్రాఫ్ట్ కూడా కావాలంటే మన స్పై బాయ్ దాంట్లో గట్టిగా లైక్ చేయండి. స్పామ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పామ్ చేయండి. అప్పుడు వస్తాయి వీడియో. స్పామ్ గట్టిగా చేయండి. స్పామ్ అంటే ఏంటి? అంటే మైండ్ క్రాఫ్ట్ అని చెప్పి వీడియోస్ పెట్టాలి. ఈడు ఎడిటింగ్లో సీన్ లేపేసిన నేను ఎండుతా. ఓకే నేను చూసుకుంటా కదరా మీకు ఎందుకు కంగారి. నువ్వు ఎడిటింగ్లో సరే లేకపోతే ఇప్పుడు అప్పుడు చెప్తానే పని. కాదు ఇప్పుడు ఇక్కడ కోళ్ళు ఉన్నాయిరా. సో దీని లోపల నేను ఇందా చూసాను ఒక 2 కోళ్ళు అయితే ఉన్నాయి.
వీటికి ఫుడ్ అయితే ఇవ్వాలి ఇప్పుడు మనం. ఓకే. ఆ ఫుడ్ షాప్కి వెళ్ళాలి. షాప్కి వెళ్ళాలి. షాప్ కోసం లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ గ్యారేజ్ ఉంది కదా, ఉమ్, ఉందా? సో దాని ఆ. లోపల అయితే ఉంది ఫుడ్. సో దాన్ని అయితే తీసుకొద్దాం ఇప్పుడు. ఇదే అదే ఇందాక మన వాళ్ళు డోర్ తీస్తారు కదా ఫ్రెండ్స్, ఇదే. ఓకే, దీని లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసాను ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఓకే, బస్తా తెలుసా? లాంటిది. ఓకే, ఇప్పుడైతే కనిపించింది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి. ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకెళ్ళి మన చికెన్స్కి అయితే ఇచ్చేద్దాం మనం. అది కాదు. ఏంట్రా? టాక్సిక్ గోల్ చేశాడు, వచ్చి చూస్తే బాగుంటది. ఏంటి కాదు, ఎలా ఇవ్వాలరా? అది అక్కడ ప్లేస్ చేయడం అనుకుంటా. అందులో లోపల పెట్టి అరే అది కాదు, వాయిస్ కట్ అయిపోతుంది ఎమర్జీది. హలో ఎమర్జీ, ఎమర్జీ ఎస్ ఏంద్రా Yes, yes. ఉన్నావా? ఏంద్రా వాయిస్ కట్ అయిపోతుంది మధ్యలో. యా వాయిస్ కట్. నో క్లియర్. ఓకే ఓకే, ఓపెన్ అయిందిరా. అక్కడ వేసేయండి, లోపల వేసేయండి ఫుడ్. ఇలా కాదు నాన్న. పెట్టు బ్రో నువ్వే. బ్రో వైట్ హుడీ మంచి చేసావు. వావ్, ఎంత పడింది బ్రో హుడీ? హుడియా ఎక్కడ? ఇక్కడ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను, జస్ట్ చీప్. మరి వాటర్? అది కొనుక్కుని తీసుకురావాలి నాకు తెలిసి. వాటర్ పెడదాం కదా. లేదు, ఒక్క నిమిషం. బ్రో నా నీ దగ్గర స్కూటీలో ఉంది. బాగుంది. మరి కాదు, ఏంద్రా ఇది ఈ వాన్ ఏంద్రా? మనం గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాన్ అయితే వదిలిపెట్టట్లేదు. దానికి తోడు ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి, నాకు కొంచెం భయం వేస్తుంది. దాని తోడు ఇక్కడ తొలిపి ఏమైందో కూడా కనబడట్లే. ఇక్కడెక్కడ చూసాంట్రా. నేను ఇక్కడ వచ్చేసి దీన్ని తీసుకెళ్తా బకెట్ ని. కాదు ఇక్కడ మీరు- ఇక్కడ తొలిపి ఉండలేదురా నువ్వు బ్రో వచ్చినప్పుడు. ఇక్కడ కార్ ఉంది. ఓకే, కారు ఉందా మనకి? ఏ రిచ్ కిడ్స్ మన ఫ్రెండ్స్, అయితే. అసలు ఇక్కడ వాతావరణం అయితే చూడొచ్చు, చాలా భయంకరంగా మారిపోయింది అనమాట. నాకే చాలా భయం వేస్తుంది ఇది కార్ అన్నవాడు ఎవడరా? ఫ్రెండ్స్. ఇక్కడ ఒక డుక్కు కార్ అయితే ఉంది. ఇది ఇంజిన్ స్టార్ట్ అవుద్దో లేదో కూడా తెలియదు మనకి. వాటర్ సో పట్టు. చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోయింది, కాకపోతే దీని లోపల ఫ్యూల్ అయితే లేదు. సో దీని లోపల వాటర్ అయితే పట్టాలి. ఓకే, మా వాళ్ళు అయితే దీని లోపల ఫుల్గా పట్టేశారు. రే అది ఇక్కడ వచ్చేసి జరీగానే water. ఉందిరా. సో పెట్రోల్ మనం ఏం చేద్దామంటే వెళ్ళి చికెన్స్ కి వాటర్ అయితే ఇద్దాం. నేను ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం అయితే చాలా భయంకరంగా మారిపోయింది. ఇక్కడ చూడొచ్చు. ఈ లోపల పెట్రోల్ పెట్టుకుని వస్తానే. వామ్మో, చాలా డేంజరస్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అమ్మో ఏంది రే ఇది? ఏంది రే? పెట్రోల్కి వెళ్దా? ఇక్కడ వాటర్ అయితే దీన్ని బకెట్ తీసుకొచ్చి లోన్ అయితే పెట్టడానికి అయితే చూస్తున్నాను. చూస్తున్నా Okay, కోళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇవైతే వెళ్ళిపోతున్నాయి చూడు బయటికి కోళ్ళు. అవునరా, నువ్వు చూస్తుంటేనే వెళ్ళిపోతున్నాయిరా. అరే Help చేయండిరా. పైన డోర్ ఓపెన్ చేయరా, కింద డోర్ కాదురా. కోడేది రే, గేమ్ సౌండ్ వల్ల నాకేమి వినిపించట్లేదు మీరు చెప్పేది. గేమ్ సౌండ్ కొద్దిగా తగ్గించుకోరా. వర్షం వస్తుంది బ్రో. వర్షం వల్ల అనుకుంటా బ్రో. వర్షం వల్ల సౌండ్ ఎఫెక్ట్స్ ఒక 20 పెట్టుకో సరిపోద్ది. ఓకే, ఉమ్. అరే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని లోపలికి వెళ్ళిపోదాం పదండి. రే పెట్రోల్ తెచ్చుకుందాం వాతావరణం రా. అయితే రే అసలు ఆగేలా లేదు. పెట్రోల్కి వెళ్దాం రా. బ్రో మీరు వెళ్ళండి బ్రో, నాకు జలుబు అయింది. ఏయ్ రావయ్. రే రారా స్పై దా వెళ్దాం. ఉండు, అది గేమ్ సౌండ్ తగ్గిస్తున్నాను, నాకేం వినపడతలేదు మీరు చెప్పేది. ఓకే, ఇప్పుడు వినపడుతుంది. అరే ఎక్కడికి రా ఇంత వర్షంలో? పెట్రోల్కి వెళ్దాం రా. పెట్రోల్కి వెళ్ళి అలా సరదాగా వేట కూడా వెళ్దాం రా. అందరూ గేమ్ ఆడిలా ఆడితే థ్రిల్లే ఉందిరా, మనం డిఫరెంట్గా ఆడుతుండ్రా. ఉండరా, ఇది ఎక్కడైనా చూస్తున్నాను అవ్వట్లేదు. బ్రో వర్షం ఎక్కడ? పడుతుంది బ్రో. బ్రో వర్షం అవుతుంది. ఉండరా, ఎక్కడా? నేనేం వెళ్ళట్లేదు. అదే ప్రయత్నిస్తున్నాను, అవలా కావట్లా. ఓకే ఓకే, ఒక నిమిషం. ఆ డోర్ వేసి నేను గాల్లో ఉన్నాను. ఆ జెర్రీకాన్ చేతితో పట్టుకో. ఆప్షన్ రావట్లేదు. నిమిషం ఆగు. అరే ఇదేదో చేస్తున్నాడు రీడు. అయ్యి ఈ లాంగ్ జంప్ పోటీలు వెళ్తే మనోడు ఫస్ట్ ప్రైజ్ ఎక్కువ వద్దాం. ఎక్కువ ఎక్కువ. ఇక్కడ
ఎక్కువ బ్రో ఎక్కువ. ఓకే ఇప్పుడు పదండి, ఆ. చిన్నగా పదండి. గైస్ ఇలా కూడా స్లోగా. ఇలా కూడా వాడుకోవచ్చు వెహికల్. అరే నేను మీకు ఏం చెప్పాను, స్లోగా బ్రో వెళ్ళమని చెప్పాను. స్లోగా పదండి. స్లోగానే వెళ్తున్నాం. స్పై బ్రో ఆ, టాక్సిక్ కి లైసెన్స్ లేదు. నీకు ఇంటర్నెట్ సరిగ్గా లేదు. A few minutes later. చిన్నది ఏదైనా బిల్ చేద్దాంరా. బ్రో చిన్నదా మనీ ఎన్ని ఉన్నాయి చెప్పు. సో ఓకే నేను ప్లాన్ చేస్తున్నా. ఏంటి? బాను బాను అవదు ఇప్పుడు. ఎందుకు అవుదరా? వీడియో లాగ్ వచ్చేస్తుంది. మనం వుడ్ కట్ట కలెక్ట్ చేయాలంటే బోల్ టైం పడుతుంది మరి. బాగుంటుందా? వుడ్ కట్ చేసింది చూపించదు బ్రో వీడియో అంతే. అది ఎప్పుడు కట్ చేస్తాం రా? ఇవి కట్ చేద్దాం. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. సరే ఇది కట్టేయండి, వుడ్ కొనుక్కొని వచ్చేద్దాం వెళ్ళి, బండి వేసుకుని వెళ్ళి. ఆ? అంత తేడా కోసం నేను నీకు డబ్బులు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సగం పార్ట్ వరకు వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రీస్ ఎవడ కట్ చేస్తున్నాడు. నేనే ఎంఆర్జీ అంటే గారు. మీకు కొద్దిగా హెల్ప్ చేద్దామని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రీస్ దగ్గరకు వచ్చి వీటిని అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అయితే కొయ్యాలి. సో జస్ట్ ఒక దెబ్బకైతే పడిపోద్ది ఫ్రెండ్స్ అదే. సింగిల్ హ్యాండ్ గణేష్. అరే ఆ, చూపించండి ఇలా వీడియో లోపల. చూపించు. నీ కంగారి. చూపించురా, చూపించు సింగిల్ హ్యాండ్ సో గణేష్. ఇలా సో ఇప్పుడు ట్రీ దగ్గరికి వెళ్ళి దాని అయితే ఇక్కడ ఏదో రాశారు, చాప్ అయితే చేయాలంట. సో ఏంది నీ యాత్ర ఏం చెప్పు. ఇంటెన్షన్ పబ్లిసిటీ. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ స్టెమ్స్ ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఒకటైతే ఉంది కదా మిషన్. సో దీనికైతే ఇవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే దీనికి ఎలాగో ఫ్యూల్ ఉండదు. ఆ ఫ్యూల్ డబ్బా దానికి ఉంది. వెళ్ళావారా నువ్వు తేడంగా? నేను వెళ్ళి మనం ఫ్యూల్ ట్యాంక్ తీసుకురావాలన్నమాట, చిన్న డబ్బా ఒకటి. అరే దాని లోపల ఫ్యూల్ ఉందా? ఉంది బ్రో 40 లీటర్స్ ఉంది. 40 లీటర్స్. 40 లీటర్స్ ఎస్ అంతలా పట్టిందిరా దాంట్లో. సరిపదా? అంటే ర్యాన్ సిమ్యులేటర్ అడగాలి బ్రో, నన్ను కాదు. ఓకే ఇక్కడ మనం ఏదో చేస్తున్నాం ప్రస్తుతానికి. ఏం చేస్తున్నాం నాకు కూడా తెలియదు. ఓకే సో ఈరోజు ఏదో ఒకటి చేసేసి వీడియో అయితే ఎండ్ అయితే చేద్దాం. ఈ రోజు ఏదో ఒకటి చేసి వీడియో అయితే గమ్మున చేద్దాం. చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను. ఇది నాకు తెలిసి ఒక 40 నిమిషాల పైన వెళ్ళిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా పెట్టిన తర్వాత అది వచ్చేసి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఒరే సో వెళ్ళిన తర్వాత మనకి ప్లాంక్స్ అయితే వస్తాయి ఇక్కడ. దాని పేరు ప్లాంక్సేనా? యా ప్లాంక్స్. ఓకే ఇలా అయితే వచ్చేస్తాయి. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి దానికి ఇచ్చేయాలన్నమాట. అక్కడ హౌస్ అయితే బిల్డ్ చేస్తున్నాం కదా, అక్కడ ఇచ్చేస్తే మనకి హౌస్ అక్కడ ఇచ్చేసి ఏంటంటే మనకి హౌస్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. యా ఓకే నేనైతే ఇక్కడ నుంచి కూల్గా తీసుకెళ్తాను ఇవన్నీ. ఇంకో తీసుకొస్తున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, మనకి ప్లాంక్స్ అయితే వచ్చేసాయి. సో ప్లాంక్స్ తీసుకెళ్ళి దీనికైతే ఇచ్చేద్దాం ఇంకా హౌస్కి. ఇక్కడ నుంచి మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఏంటో ఓకే ఈ నొక్కాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హౌస్ అనేది మనకి బిల్డ్ అయితే అవుతుంది. గైస్ మనం అయితే మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడమని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్తే నేను ఈ ఎడిటింగ్లో కట్ చేయడం ఉండదు వీడు. చెప్పరా అసలు ఏం చెప్తాం ఇంకానే. మైండ్ క్రాఫ్ట్ ఆడతాం రా అందుకు. కాదు నేనేదో మాట్లాడుతుంటే మధ్యలో తుతూ అని వస్తావు నువ్వు. అంటే అప్పుడు ఎడిటింగ్ చేయడం ఉండదు కదా అందుకు. ఓకే ఫ్రెండ్స్, మైండ్ క్రాఫ్ట్ నేను మాట అయితే ఇవ్వలేను కానీ కంపల్సరీగా ట్రై అయితే చేస్తాను మీకోసం. ట్రై చేస్తాను అంటే నువ్వు చేస్తావు ఇంకంతే. అదేం ఆనందం రా నీకు, నాకు అర్థం కావట్లేదు. అదొక సాటిస్ఫాక్షన్. వేరే ఎమర్జీ అంతే కదా. అంతే బ్రో. అరే ముందు హలో కొంచెం డబ్బులు సంపాదించండిరా, మన ఫార్మర్స్ ని అప్డేట్ చేద్దాం. మా తాత కోరిక ఇది. అంటే మాకు తాత కాదా? అరే దీన్ని యాడ్ చేసింది ఎవర్రా నిజం చెప్పు. ఆడి ఎమర్జీ. అయితే వాళ్ళ తాత. ఓకే వాళ్ళ తాత. అరే తాతకి అన్న ఆస్తులు ఉన్నాయారా? అదో ఇదే పెద్ద ఆస్తి. ఆస్తులు అంటే చెప్పరు, ఆస్తులకి అయితే వస్తాం హోటల్కి. ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే మనం ఒక్కొక్క
సో ఫ్రెండ్స్ మనం ఇలాగే ఇంకా ఒక్కొక్క స్టెమ్ తీసుకొచ్చి దీనిపైన పెట్టాలన్నమాట. ఒరే నేను ఒక్కొక్క స్టెమ్ పెడతాను. పెడతా ఉంటే మనకి ప్లాంక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఉమ్. అరే లగ్జరియస్ ఛాంబర్స్ని కొన్నా లేకపోతే వెళ్ళి అది ఇంకా ఫాస్ట్గా అవుద్ది. ఎంత అయింది బ్రో ఒక 700 అవుద్ది. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 900 ఉంది. 900. అవసరం అంటావా ఇప్పుడు చెప్పు? సరే అయితే నీ ఇష్టం. డబ్బుల్ని సేవ్ చేయండిరా. డబ్బులు సేవ్ చేయాలని చెప్పి మొత్తం తినడం మానేతున్నట్టు ఉంది. రే పంది పిల్లలు కొనుక్కొని వద్దాం ఆ తర్వాత మనం. మర్చిపోయాను ఉంచుతాం డబ్బులు. పంది నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు దీని లోపల అవి పెడదాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా? పంది. నా ప్లాన్ అది కాదే. నీ ప్లాన్ ఏంటి? వేరే యానిమల్ ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నా. ఆ, అరే ఎమర్జీ పంది నుంచి అయితే Yes, yes. స్టార్టింగ్లో బాగా డబ్బులు వస్తాయంట. ఇక్కడ వచ్చి బిల్డ్ చేయి, ఇంకా మిగిలింది. ఓకే ఓకే. సో ఈ బిల్డింగ్ చేయడం ఇవన్నీ మనకి అంత ఐడియా అయితే లేదనమాట. సో ఇవన్నీ మన సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్. తాపి మేస్త్రి చదువుకున్న తాపి మేస్త్రి. అంటే మనోడు బయట కూడా అది చేస్తున్నాడు. అందుకని Yeah. చెప్పేసి అడిగైతే బావచ్చు. ఇక్కడే చూడొచ్చు మనోడు ఏదో చేస్తున్నాడు ఇక్కడ బుక్స్ పెట్టుకొని. ఏమైందా తీసావు? అక్కడి నుంచి బిల్డ్ చేయాలి అది. అరే అరే టాక్సిక్, దాన్ని ఎందుకు పట్టుకొచ్చావు ఇక్కడికి? చూస్తాను ఏదో తీసాడంటే ఏం తీసాడా అని చూద్దాం వచ్చాను క్యూరియాసిటీగా. బుక్ తీసాడు. బుక్ తీసాడా? ఆ, కంప్లీటెడ్ బ్రో, ఇక మనం కంప్లీటెడ్. ఒక్కొక్క ప్లాంక్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ బాణం అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే మనకి చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు ఫార్మింగ్ సిమర్కి దీనికి చేంజెస్ ఏంటంటే అందులో మనం ఒక ఫామ్ హౌస్ని కానీ యాడ్ చేయాలంటే సో మొత్తం కలిపి ఒకేసారి యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అలా కాదు. సో ప్రతి ఒక్కటి చాలా రియలిస్టిక్గా అయితే ఉంటుంది గేమ్ వచ్చేసి. సో దీని మీద మళ్ళీ మీకు ఎపిసోడ్స్ కావాలా వద్దా అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మైండ్ క్రాఫ్ట్ మీద కూడా. నేను ఉండరా తు అంటావు మధ్యలోకి వచ్చి. మైండ్ క్రాఫ్ట్ అరే అదొక ఎక్స్పీరియన్స్ రా. ఒకసారి నువ్వు ఆడేవనుకో నువ్వు మళ్ళీ వదలవురా. నువ్వే మమ్మల్ని ఎక్కేస్తావు. నేను ఇప్పుడు ఆడలేదురా, అది ఎప్పుడు చూడలేదురా, నాకు తెలియదురా. మనం చుక్కలకేమన్నావు చూడలేదన్నా. ఇది రేటింగ్లో పోతులే. నాదంతా ఉంచుతా నా దాంట్లో. ఉంచుకోరా. అరే కొంచెం గ్యాప్ ఏమంటారా? చాలా అరే కొంచెం గ్యాప్ ఏమంటారా? షార్ట్ వీడియో చేస్తా బ్రో. అరే చాలా సేపు నుంచి ఇలా ఉన్నాంట పట్టుకొని. కాదు ఎమర్జీ అయితే అలాగే ఉండిపోయేలా ఉన్నాడు. ఇంకా కొంచెం గ్యాప్ ఏమరా? గ్యాప్ ఎత్తున్నాను రా. ఎక్కడ మాకు ఆప్షన్ కూడా రావట్లేదు కనీసం. ఓ షిట్. ఎవరు ఈలోపు దాన్ని ఆపేసాడు. దాన్ని ఆపలేదు. అమ్మాజీ కూడా పెట్టి కూర్చున్నాడు దాన్ని. దీనికన్నా ఇది వచ్చేసింది ఏంటి? అది వచ్చేది దగ్గర నుంచి పెట్టే మళ్ళీ, లేకపోతే ఫ్యూల్ మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బ్లాంక్స్ తీసుకెళ్దాం. సో టాక్సిక్ బాయ్ అయితే దాన్ని వదిలిపెట్టట్లేదు అనమాట ఒక నిమిషం కూడా. అందుకని చెప్పేసి మనం బ్లాంక్స్ అయితే తీసుకెళ్ళి ఇక్కడ ఫిల్ అయితే చేస్తాను. ఇంకా బ్లాంక్సా? బ్లాంక్స్ బ్లాంక్స్. అరే చెక్క ముక్కలు అని చెప్పొచ్చు కదా, ఈజీగా ఉంటుంది. యా ఓకే. సో కింద గోడ అయితే కట్టేసినట్టున్నాం మనం. అయిపోయింది ఇది. ఓకే ఓకే. రే మిషన్ ఏదిరా? మిషన్ ఇక్కడ ఆడుతున్నా అంటే అక్కడి నుంచి ఇక్కడ మోయలేక. ఏంటిది రేయ్? చెప్పండి. ఇది ఎంఆర్జీ గాడు నేను వచ్చేసి తీసుకుంటుంటే ఒక సెకండ్లో వచ్చి అంతా తీసుకెళ్ళిపోయాడు రా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే తీసుకెళ్తే ఇదేంటిది ఏంటో ఫ్రెండ్స్, టాక్సిక్ బాయ్ అంటేనే నాకు చాలా చాలా టెల్ మీ చాలా భయం అనమాట. చేసే పనులన్నీ సో ఇటు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. ఏంద్ర అంత మాట అనేది చూసారే. నేనేమన్నారా? ఏమోరా నువ్వు నన్ను ఏదో అంటున్నారా మొత్తానికి. సరే ఇవి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే ఇస్తున్నాను. ఒక్కొక్కటి కింద చేసి దాంట్లో పెట్టి పెడతా. ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు మళ్ళీ. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే. లేదంటే ఎమర్జీ గడిది అది ఆగిపోద్ది ల్యాప్టాప్.
ఛార్జింగ్ పెట్టాడంటే మనోడు. ఫ్రెండ్స్ మనోడు వచ్చేసి ల్యాప్టాప్లో ఆడుతున్నాడు అనమాట. సో దానికి ఛార్జింగ్ ఉండదు, ఆడ ఫోన్కి ఛార్జింగ్ ఉండదు. అయ్యా 1 or 2%తో వస్తాడు. సో చివరి వరకు వాడాలంటే అసలు మావోడే ఫ్రెండ్స్ ఏదైనా కానీ బ్యాటరీలు కాలిపోతాయి అంతే. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఉంది బ్లాంక్ స్టెమ్. దాన్నే ఆవిడ రాపింది. ఈ ఇది పేర్లన్నీ కొత్తది ఇంగ్లీష్. మర్చిపోయా. ఓకే, అదెంత బిల్ అయిందా? ఒరే అంత పెద్ద తిట్టారు రే, నేను ఉడ్డు కోయలేను అంత. ఒరే వీడియో ఇప్పటికే 40 నిమిషాలు వచ్చిందిరా. కాదు, నేను నార్మల్గానే పెట్టాను రా, అదేంత అంత అయింది. ఒరే మీరు పెట్టుకోడరా, నేను నా వల్ల కాదురా అంత. ఒరే ఏంద్రా మనిషి అనుకున్నాడు, ఏమనుకున్నాడు? 1 2 3 4 ఇట్టాడు రాడు. వీడు ఎమర్జీ గడి పెట్టాడు రా అవన్నీ. ఒరే ఈడు సో నేను వచ్చేసి హౌస్ స్మాల్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మా ఫ్రెండ్ ఈడు వచ్చేసి చాలా ఈడికి పని పట్టు ఎందుకురా అంత ఎడతాడు ఎవడన్నానే. అయ్యో నన్ను చంపేశారు అయ్యా. ఎరా లేపరా రే. అంత ఎడతారా? ఈజీ బ్రో. కాదు. ఏమీ జీరా. ఒరే 40 నిమిషాలు వచ్చింది రికార్డింగ్, ఆగిపోద్దురా అనేది. ఫ్రెండ్స్ అసలు అది నేను అయిపోదు. ఒక బ్లాంక్ తో ఒక స్టెప్ వరకు చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటిరా ఇది ఇంత ఉంది. ఒరే ఆ వదరా అయిపోయింది నాన్నది. అయిపోయింది బ్రో. ఏమైపోయిందిరా? అయితే లగ్జరీస్ మిషన్ కావాలి కంపల్సరీ. కాదురా, నో నీడ్. లగ్జరీస్ అసలు అంటే మనోడు కొంచెం హైలైట్ గా అయితే ప్లాన్ చేసాడు. సో ఫస్ట్ గా చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి పని. అరే ఒక్క సామిల్ పెట్టుకొని అంత అంత పెద్దది ఎలా ప్లాన్ చేసారా? అయిపోయింది బ్రో, అంతే కొద్దిగానే ఉంది ఇంకా. ఏమైపోయింది? ఏమైపోయింది? ఎంత ఉంది ఇంకా చుట్టూరు? అంటే కాన్సా అంటే ఎలా ఉండదు బ్రో? కాన్సా అంటే ఒక పెద్ద కింగ్డమ్. మీరు స్టార్టింగ్ చిన్నది చేస్తా అంటే ఎలా? ఏంటిదే కాన్సా కాన్సా ఆన్సరా? సరే కానీ మా వాడు కొంచెం సెంటిమెంట్తో కొట్టాడు. బా సెంటిమెంట్తో కొట్టావురా. కాన్సర్ట్ సెంటిమెంట్తో కొట్టాడు వీడు. ఎమ్మర్జీ గారికి ఏమో అప్పుడు తెలుస్తుంది. కాన్సరా కాన్సర్ అయిపోయాలన్నాడు కదా, తర్వాత చెప్తాను. కాదురా, ఈవినింగ్ అయిపోయింది, వెళ్ళి పడుకుందామా? పడుకోండి. అంటే ఒక లెగ్ కావాలి. ఒక లెజ్జిట్ కావాలంటే ముగ్గురికి వెళ్ళి పని చేయాలి. సరే కానివ్వండి అయితే. మరి మిషన్ దాన్ని ఎందుకు ఆపేస్తున్నారా మాట్లాడితే? మిషన్ అది పోద్ది, అది ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటే మిషన్ ఆఫ్ చేయట్లేదురా. ఆత్రం. అమ్మయ్య, మరి ఈ మిషన్తో అదంతా కట్టాలని చాలా కష్టం రా. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం హంట్ చేసి డబ్బులు బాగా సంపాదిద్దాం రా. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్స్ మరి వచ్చినట్టున్నాయి, 1 2. వీటికి ఫుడ్ లేనట్టుందిరా, చూడండి ఒకసారి. దేనికి? చికెన్స్కి. ఆ ఫుడ్ బ్యాగ్ పెట్టాం కదా, అయిపోయింది ఆ బ్యాగ్ అప్పుడే. ఎక్కడ ఉన్నది ఇది? అది బాగా. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే కొన్ని బ్లాంక్స్ అయితే తీసుకెళ్తున్నాను. సో టాక్సిక్ బాయ్ వచ్చేసి చికెన్స్కి ఫుడ్ ఉందో లేదో అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు. ఇంకా ఫుడ్ ఉంది. ఓకే ఓకే, పర్లేదు అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాంక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. సో ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకే 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 ఓకే. అరే మార్నింగ్ చేయండిరా. అది అవదమ్మా. సరే మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా చేయండిరా. మార్నింగ్ ఫస్ట్ చేయడానికి ఇదన్నా ఫార్మింగ్ సిమిటర్ అనుకున్నాం ఇంద్రా. సరే సర్లే. ఫ్రెండ్స్ అసలు మన ఎంఆర్జీ గాడు ప్లాన్ చేసింది బాహుబలి రేంజ్లో ప్లాన్ చేసాడు. ఒరే అరే నాకు డౌట్ వచ్చిందిరా, ఇప్పుడు ఒకటే బాన్లో వేరే వేరే యానిమల్స్ కూడా యాడ్ చేయొచ్చా? చేయొచ్చు. చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేద్దాం అయితే. నేను పందులు తీసుకొస్తా ఫస్ట్. లోన్ అయితే తీసుకోవాలరా కంపల్సరీ. ఏంటే? లోన్ అయితే తీసుకోవాలి. లోన్ తీసుకోకుండా ఫామ్ రన్ చేయాలంటే చాలా కష్టం. సరే వచ్చే లోన్ ఎపిసోడ్లో వచ్చేసి మనం టాక్సిక్ నేమ్ మీద తీసుకుందాం.
ఆ, 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 ఇది 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 ఆప్షన్ బాగుంది. బా టచ్ మీద లోన్ అయితే తీసుకుందాం. మా వాడు వచ్చి ఈఎంఐలు అయితే కట్టుకుంటాడు ఎవ్రీ మంత్. మ్హూ. సో మనకి ఏ బాధ లేదనమాట రే ఇంకా. కావాలి లోన్ తీసుకొచ్చి పే చేసేచ్చరా మనం. పిక్స్ని అయితే కొన్నాం అనుకో, పిక్స్ నుంచి అయితే బాగా వస్తుందిరా. మన ఏంటి? చెప్పాడు కదా మన అన్న. 5 minutes later. ఓకే ఫ్రెండ్స్, ఈ సైడ్ అయిపోయింది, పైన కూడా అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. కానీ డోర్ పెట్టాలి ఇక్కడ కంపల్సరీ. డోర్ పెట్టకపోతే అవదు. డోర్ పెట్టకపోతే వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. మ్, సో ఆహా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ లో ఒక డోరు, ఇక్కడ ఇంకొక డోర్ అన్నమాట. అండ్ అలాగే మనకి ఈ సైడ్ కూడా ఇంకో డోర్ అయితే వస్తుంది. ఓకే. ఇదేంటి అడగట్లేదు? డోరు దానికి ఇది కావాలి, మెటల్ మెటల్ కావాలి. దాని షాప్ నుంచి ఎవరు తేవాలి ఇప్పుడు. తీసుకొస్తారు? తేవాలి. వెళ్ళి తీసుకురావాలా? నేను వెళ్తా, వద్దు వద్దు, నేను వెళ్తా. నేను వెళ్తా, హార్డ్వేర్ షాప్ ఎక్కడ ఉంది? నాకు తెలుసు. ఓకే అయితే. వెళ్ళండి అయితే. పందిని కూడా ఓకే ఫ్రెండ్స్, తీసుకొచ్చేస్తా. సో ఆ బాన్కి కావాల్సిన డోర్స్ కోసం కొన్ని ఐటమ్స్ ఆ. అయితే కావాలంట. సో దానికోసం మా టాక్సీ బాయ్ అయితే వెళ్తున్నాడు అక్కడికి. దానికోసం వస్తే ఏమన్నా తీసుకురా పంది పిల్లని. అరే ఆ కార్లో అంత స్పేస్ ఉందనుకుంటున్నావు నువ్వు? ఉంది పడతాయి. 2 పడతాయి. సరే, ఒకవేళ ప్లేస్ గానే ఉంటే పట్టుకొచ్చే వెళ్ళి. ఇది బండి బ్రో కంట్రోల్ నా పైన అవుతుంది. చెట్టు పడింది. దాంతోపాటు మనోడు కొన్ని యానిమల్స్ కూడా ప్లాన్ అయితే చేస్తున్నాడు. జనరల్ స్టోర్కే లో- కదా వెళ్ళాలి. కాదు. ఈలోపు కొన్ని హార్డ్వేర్ ఓకే ఫ్రెండ్స్, ఈలోపు కొన్ని ప్లాన్స్ అయితే మేము ఇక్కడ చేయడానికి అయితే చూస్తున్నాం. ఎమర్జీని ఇంకా నేను. వావ్, నేను భలే వెళ్తున్నాను రా, లైట్లు వేసుకుని వెళ్దాం. మొత్తం స్టంట్లే వెహికల్తో. నీ వీడియోలో చూస్తాంలే ఏం చేసావు. హార్డ్వేర్. కాదురా, మీ ఆడియన్స్తో ఏం మాట్లాడవు నువ్వు? మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మీలాంటి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాడు, మాలాంటి చిన్నవాళ్ళు మాట్లాడడం తప్పు కదా. ఇది 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 తగ్గించుకుంటే మంచిది. ఏంటది? అదే నువ్వు అదంటే అదే. నువ్వు మాట్లాడుతున్నావు కదరా, మళ్ళీ నేను ఎందుకురా తోక. నేను మా ఆడియన్స్తో మాట్లాడుతున్నానరా. నేను మీ ఆడియన్స్తోనే మాట్లాడుతున్నాను కదా. నీ వీడియోలో, నీ ఛానల్లో కూడా వస్తుంది కదా వీడియో. ఓ, ఎన్ని మెటల్ 10 ఉంటే సరిపోద్దా? 10 అదే, సరిపోద్ది. అంత అవసరం లేదనుకుంటా. 10 కావాలి. చూడు ఎన్ని తలుపులు, మొత్తం 3 తలుపులు, మూడిట్లకి కలిపి. ఒకదానికి 3, ఒకదానికి 1, ఒకదానికి 1. ఒక 6 సరిపోతుంది. 6 to 7. ఓకే. అరే ఆ, ఎమర్జీ గాడు నిజంగా ఇంజనీరేరా. మరి చెప్తుంటే ఏంటి అర్థం చేసుకుంటలేదు అవడనే. ఆ. బిల్డింగ్లు కడతాడు కానీ దాంట్లో జనాలు ఉండరు అంతే. ఏరా అమ్మార్జీ అంతేనా? అంటే ఆ, నేను ఏమంటారు, గ్రాడ్యుయేషన్ అయిపోయినాక బ్రో నీకు ఒకటి కట్టిస్తాయి బిల్డింగ్. నాకంత అంత ఆఫర్ మనకొద్దమ్మా. అంటే నువ్వు అందులో ఉన్నప్పుడు దాని ప్రూఫ్ లెక్క తీసుకుని మిగతా వాళ్ళ ఇల్లు కడతా. బా, అసలు వాడు ఉంటాడంటావా దాంట్లో? అందుకే కదా అంత బంపర్ ఆఫర్ మనకొద్దమ్మా. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఉంది. అరే ఓకే, సో చుట్టుపక్కల ట్రీస్ కూడా కనబడతలేదు, అంతా క్లియర్ చేస్తారు అప్పుడే. వావ్, బాగుందిరా. వెహికల్ డ్యామేజ్ ఏమి ఉండదు కదా దీంట్లో. ఏమో తెలియదురా నాకు కూడా. అంటే రోడ్డు మించి తప్ప మొత్తం అన్నిటి మించి వెళ్తున్నాను అందుకు. నాకు ఆ డౌటే వచ్చిందిలే. వావ్, గుద్దేశా. అవి జాగ్రత్త, యానిమల్స్. యానిమల్స్ని ఇంకా తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవడానికి వచ్చా. బ్రేక్ ఆడట్లే. అరే నేను ట్రీని కట్ చేశాను రా. మంచిదే. అది అది ఎక్కడుందో తెలియట్లేదు. అరే ఎక్కడికి ఇంకా పడుకోదారా మనకులాగా? ఆ? ఇంకా పడుకోదా మనకులాగా? ఎవరు అక్క, ఎవరక్కరా? అదే షాప్లో అక్కరా.
షాప్లో అక్క ఎవర్రా? ఏ మన ఆ షాప్లో అక్కనా? జనరల్ షాప్లో దానికి నిద్ర కూర్చొని రాదంటలేవు. కూర్చొని ఉందిరా. రేపు పాపం బోర్ కొడుతున్నట్టుందిరా. ఒకళ్ళే ఉంటారు కదా ఇప్పుడు చూసినాని. ఉమ్, బోర్ కొడుతున్నట్టుంది. నువ్వు కాసేపు అక్కడే ఉండు. నేనా? ఆ, నీ స్టోరీలని చెప్పు ఆవిడికి. ఆహా, ఇంకా రేపు మార్నింగ్ కామ్గా పడుకుంటూ పోద్ది, ఇంకా లేగదు. మరి ఏందిరా నా స్టోరీలు ఏమున్నాయి చెప్పరా నువ్వు? ఆ? నా స్టోరీలు ఎమర్జీ గారిని అడిగితే కరెక్ట్గా చెప్తారా నీ స్టోరీలు ఏంటి అనేది. ఏమున్నారా ఎమర్జీ? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది అరే ఎమర్జీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. చాలా అంటావా? సరిపోతాయి. Thanks. ఇంకొన్ని కావాలి, చాలా ఇంకొన్ని కావాలి. సర్లే ఆడు వచ్చే వరకు ఏం చేస్తాం, ఇంకా చేసుకుంటూ ఉందాం. లోపల అది పెట్టాలి, మర్చిపోయాను చెప్పడం. ఓకే ఓకే. అరే ఎమర్జీ ఇంజనీర్, ఎస్ ఎస్. వెళ్ళి చూడు అదేంటో. అదే ఫుడ్కి వాటర్కి. ఓకే, పెడతా పెడతా. కాదు ఇప్పుడు ఇవన్నీ చేద్దాం అని చెప్పి ఐడియా ఇచ్చింది నేనే కదా. నువ్వే. తప్పులేదు, తప్పే లేదు అసలు. వాడిని ఏదైనా చిన్నగా బిల్డ్ చేయరా అంటే అంత కట్టాడు. ఇక్కడ తీరిపోతుంది ఇక్కడ. నాకు తెలిసి ఈ మిషన్ కూడా పోయేలాగే ఉందిరా. ఏ మిషన్? అంతా పడిపోయింది దీనికి. ఇదే సామిల్లు. అది హెల్త్ కాదు, పెట్రోల్ అది. పెట్రోలా? ఉమ్. వస్తూ ఫ్యూల్ కూడా తీసుకొచ్చి. ఇక్కడ 30 లీటర్స్ ఉంది బ్రో, వచ్చేసాడు. ఓ వచ్చేసావు నువ్వు. ఉమ్. ఓకే, తమ్ముడు వచ్చాడు. బ్రో పిక్స్ ఏవి బ్రో? పిక్స్ వ్యాన్లో ఉన్నాయరా. ఓకే ఫ్రెండ్స్, సో మన ఈ లోపు మన టాక్సీ బాయ్ షాపింగ్కి వెళ్ళి అయితే వచ్చాడు అనమాట. ఏమేమి బ్రో తెచ్చాడో లేవు బ్రో. చూద్దాం. అరే వ్యాన్లో ఉన్నాయరా. ఎక్కడ? మరి కనపడతా లేదా ఏంట్రా కొంప తీసిడికి. ఓకే ఫ్రెండ్స్, మనోడైతే ఒక 2 పిక్స్ అయితే తీసుకొచ్చాడు. దాంతోపాటు వాటికి కావాల్సిన ఫుడ్ కూడా తీసుకొచ్చాడు అనమాట. నాకు వెహికల్లో ఉన్నసేపు కనిపించట్లేదు బ్రో, కిందికి వచ్చాక కనిపించాయి. ఒకటి అవి వచ్చి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. సో వీటిని అయితే ఇప్పుడు లోపల పెట్టేద్దాం. అరే ఇంకా ఇక్కడ పెట్టాలరా. ఆల్రెడీ ఎమర్జీ చేస్తున్నట్టున్నాడు అక్కడ. ప్లాంక్స్ వచ్చేసి 16 32 కావాలి. అరే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు చికెన్ ఉంది కదా, వస్తుంది బ్రో. సో దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం లోన, హౌస్ లోపల. ఏ అంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతున్నాయి. పర్లేదు, దానికి ఏమవదు. ఓకే. అరే ముందు ఫిల్ చేసేస్తే దీనికి టాస్క్ అయిపోద్దిరా. అరే జింక్ వచ్చింది. చంపే. ఫ్రెండ్స్, ఇక్కడ హంటింగ్ అయితే వెళ్తున్నాను నేను. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. బీ కేర్ఫుల్. మరి చూసేసింది, వెళ్ళిపోయింది. ఇదేంటి రావట్లేదు. రీలోడ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి గన్ను. ఓకే, ఒక నిమిషం, దీన్ని వదిలిపెట్టను ఈరోజు. ఏదో ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంది, కాల్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో హంటింగ్ కూడా అయిపోయింది. రీలోడ్ అయితే చేసుకుంటాను దీన్ని, ఎందుకన్నా మంచిది. సో జింక నుంచి మనకి మీట్ అయితే వస్తుంది అనమాట. సో దానికన్నా తీసుకెళ్ళి అమ్ముకుంటే చాలా డబ్బులు అయితే వస్తాయి. ఓకే, ఇక్కడ 3 పీసెస్ అయితే వచ్చాయి కదా, ఇవైతే తీసుకెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఫామ్ హౌస్కి. సో ఈ గేమ్లో హంటింగ్ అయితే ఇలాగే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా గంట రికార్డింగ్ రేటింగ్లో సగం పోద్దులే. చాలు ఇంకా. కాదు, ఇది లేదా ఫ్రిడ్జ్ బాక్స్, కూలింగ్ బాక్స్ ఏదో ఉంటుంది కదా, అది లేదు. కొనలేదు ఇంకా. సర్లే, ఇక్కడైతే పెట్టిస్తున్నాను అయితే. అది క్యాన్తో తేవాలి, అది ఎమర్జీ గడ్ సెక్షన్ అది. ఇక్కడ క్యాన్ ఒకటి ఉండాలి కాదు, కదరా. ఒక్కొక్క లాగ్ నుంచి 2 వస్తున్నాయి ప్లాంక్స్. అంతే. అబ్బా చాలా దారుణం ఇది. అందుకే అరే వెళ్ళిపోతుంది, పంది వెళ్ళిపోతుంది. 2 వెళ్ళిపోతున్నాయి.
ఒకటి కాపాడా, ఇంకోటి తీసుకురావాలి. నువ్వు కాపాలా, నేను పట్టుకొని లాగా. నేను వీటికి వాటర్ సప్లై చూస్తున్నా. ఎమర్జీగానే కాకే. లేదు లేదు, నా దగ్గర ఇది ఉంది టిన్ను. అయిపోయిందిరా. దీనికి ఎలా ఇవ్వాలి? బకెట్ కావాలి ఇంకోటి. ఇక్కడ ఉందిరా ఒకటి బకెట్ బకెట్ బకెట్, చికెన్స్ దగ్గర ఉండాలి. ఉండి తీసుకొస్తాను. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో బాగా బలిసి ఉండాలి పందులు. ఓకే ఫ్రెండ్స్, వాటికి వాటర్ ఇవ్వడానికి బకెట్ అయితే కావాలంట. ఇందాక చికెన్స్ దగ్గర పెట్టినట్టు గుర్తు. ఇవైతే బయటికి వెళ్ళిపోకుండా ఉంటే చాలు నాకు. ఓకే, అయితే ఫిల్ చేసేస్తున్నాను దీంట్లో. ఫ్రెండ్స్, వీటికి కావాల్సిన డోర్ కూడా వేసేస్తున్నాను. ఇదేంటారా, ఒకటి అయితే ఇంకోటి ఓపెన్ అయితే అయిపోతా ఉంది. ఓకే, వదిలేరు ఎమర్జీ పందిని. ఇప్పుడైతే మనం తీసుకెళ్దాం. ఇది వచ్చేసి వాటర్ వీటి కోసం. ఓపెన్, డోర్ ఓపెన్ చేయండి రా. ఈయనొక్కరా రావట్లేదు, ఇక్కడ చూపించట్లా. ఓకే ఓకే, ఇప్పుడు వేసేయండి వేసేయండి వేసేయండి. బకెట్ ఇప్పుడు ఏం చేయాలి చూడు. ఫిల్ అవుతుంది వాటర్ బకెట్. బకెట్ ఫిల్ అవుతుంది. బకెట్ కాదు ఇది, ఇది దీని పేరేంటి ఇది. అది ఫిల్ అవ్వాలంటే మళ్ళీ దీంట్లోకి ఎట్లి ఇలాగ వేయాలి. అది వచ్చేసి వేసేయండి ఫుల్గా. నేను ఇప్పుడు ఫుడ్ అయితే చూస్తాను వీటికి. ఆల్రెడీ ఇస్తారు ఫుడ్. ఓకే ఫ్రెండ్స్, సో పిక్స్ తినే ఫుడ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ వాటర్ కూడా ప్లాన్ చేసాము ఆల్మోస్ట్. సో ఇవైతే ఇంకా చాలా హ్యాపీగా అయితే తిరుగుతాయి అనమాట ఇక్కడ. యా ఫ్రెండ్స్, ఇందులో మనం అన్ని యానిమల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆవులు, జింకలు. ఇది ఇంకా లావ్ అయినట్టున్నాయండి ఇవి. ఏంటి అప్పుడే ఫుడ్ తింటే అదిగో ఇప్పుడే కదరా ఫుడ్ ఇచ్చింది వీటికి. 14 నుంచి 13కి వెళ్ళింది. హెల్త్ కూడా పెరిగింది చూడు లైట్గా. సో దానికోసమే కదా మనం ఎంత ప్లాన్ చేసింది వీటికి. ఫుడ్, హౌస్, వాటర్. మొత్తానికి కాన్సార్లో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసాం. దాన్ని చేయడానికి 1.5 గంట పట్టింది.